సిద్ధవటం మండలంలోని పార్వతీపురం గ్రామంలో సోమవారం శీతల గంగమ్మ తల్లికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల జేఏసీ సభ్యుడు నాయబ్ రసూల్ మాట్లాడారు. సిద్ధవటం మండలం రాయచోటి జిల్లా నందు విలీనం గెజిట్ నోటిఫికేషన్ రద్దు కొరకు పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు సిద్ధవటం, మాధవరం, బాకరపేట గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం మా మనోభావాలు గుర్తించి తిరిగి కడప జిల్లాలో విలీనం చేయడంపై శీతల గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామని మండల జేఏసీ కార్యవర్గ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధవటం జేఏసీ ఆధ్వర్యంలో మాధవరం గ్రామ పంచాయతీలో మేము శ్రీ శీతల గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. పూజలు ప్రార్థనలు ఎందుకనగా మనం గత నెల రోజుల నుంచి ఈ మన రెండు మండలాలను తీసుకుని పోయి రాయచోటిలో కలిపినాము. రాయచోటి వద్దు సిద్ధవటం ముద్దు అనే కార్యక్రమం మీద మేము బంధువులు చేశాము, దీక్షలు చేశాము. కుల మతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా పోరాడి ఇది మొదలైందైతే మన మాధవరం వంటి మొదలుపెట్టాము. అప్పటి నుంచి నిర్వీర్యంగా నిరాటంకంగా అన్నీ చేస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడా సక్సెస్ అయింది. తర్వాత చలో కలెక్టరేట్ అని మన మాధవరం జేఏసీ ద్వారానే మనము పిలుపునివ్వడం జరిగింది. అది కూడా చాలా జయప్రదంగా సక్సెస్ అయింది. దానికి అనుకూలంగానే ఈరోజు వార్తలన్నీ వస్తున్నాయి, పేపర్లలో, టీవీలలో అయితే. దానికి అనుకూలంగా మానవ ప్రయత్నం అయితే పూర్తిగా మనం సంపూర్ణంగా చేశాము. దీని మీద మనకు దైవ కృప కావాలి. దానికోసమని ఈరోజు మేము దేవాలయం నుంచి ఇక్కడ ఇంతకుముందు కూడా మేము ర్యాలీ కూడా ఈ దేవాలయం నుంచే చేశాము. శీతల గంగమ్మ అమ్మవారి దేవాలయం నుంచి అది కూడా జయప్రదంగా అయింది. మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగానే అయినాయి. జేఏసీ సభ్యులందరూ దీంట్లో కష్టపడి చేశారు. ముఖ్యంగా అయితే మన మీడియా మిత్రులు బీసీ అన్నగారు అయితేనేమి వారి కృషి అనేది మరవలేనిది. వారు మీడియా మిత్రులందరూ కూడా చాలా కృషి చేశారు. మన హ్యాపీ కిడ్స్ స్కూల్ యాజమాన్యం వారైతేనేమి వారి సహకారం అయితేనేమి మిగతా మా జేఏసీ సభ్యులందరూ అయితేనేమి దీంట్లో తటస్థులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. అందరూ సమిష్టి కృషిగా చేసి దీనికి ఒక కొలిక్కి తెచ్చి మన కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించాము. మనం చలో కలెక్టరేట్ ఇవ్వడం వలన దాదాపు 3000 పైకి జనాభా వచ్చి కలెక్టర్ వారే ఆ రోజు లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పాటు చేశాము. అంటే మన మండల చరిత్రలో ఇటువంటి పోరాటాలు ఇప్పటివరకు జరిగింది లేదు, ఇంకా ముందు జరగబోయేది లేదు. మన మండలస్తులు చాలా సౌమ్యులు. మన సౌమ్యులు ఒకవేళ ఏమన్నా పోరాటాలు మొదలు పెడితే ఏ విధంగా జరుగుతుందనేది అది కూడా మేము చూపించాము. దీని మీద ఏ ప్రభుత్వం కూడా దీనికి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి ధైర్యం చేయకుండా మేమంతా పోరాడి మా గ్రామస్తులైతేనేమి వారికి మరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చేసిన మా మాధవరం గ్రామస్తులు చేసిన కృషి కానీ జేఏసీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మేము మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు ఏమైంది రాదు జరగదని చాలామంది మాకు నెగిటివ్గా చెప్పారు. కానీ మేము ఆ రోజు చేసిన కృషితో మొదలు పెట్టడం వలన ఈరోజు అందరికీ మా గ్రామమే ఆదర్శమైంది. మా గ్రామంలో మొదలుపెట్టిన ఈ యజ్ఞం అనేది ఆ రోజు జనమేజయుడు మొదలుపెట్టిన యజ్ఞంలాగా అంతా చేసి దీనికి లాస్ట్కు మాకు ఫలితం అనేది వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి ఏ దుష్ట శక్తులు అడ్డపడకుండా అమ్మవారి కృప కావాలని ఈరోజు వచ్చి మేము దేవాలయంలో అమ్మవారికి పూజలు చేపి ప్రత్యేక పూజలు చేపించాము. ఇదే విధంగా జేఏసీ వారి నుంచి మీకు పిలిపేమంటే మన మానవ ప్రయత్నం అనేది మనం పూర్తిగా చేశాము. వచ్చే సూచనలు నిర్ణయాలు అనేది మనకు ఇంకా అనుకూలంగా రావాలని ప్రతి ఒక్కరూ ఈ క్షణం నుంచి ప్రతి దేవాలయాల్లో కానీ మసీదులో కానీ వారు సొంతంగా పూజలు చేసి దైవకృప అనేది మనకి ఇప్పుడు అవసరం. మానవ ప్రయత్నం అనేది మనం అందరం చేసాం కలిసికట్టుగా. ఇప్పుడు మనకు దైవకృప అవసరం. దానికోసం దైవాన్ని ప్రార్థించి దేవాలయాలు అయితేనేమి, ఇంకా మసీదులు అయితేనేమి, చర్చుల్లో అయితేనేమి అందరూ సామూహికంగా ప్రార్థనలు చేసి మనకు కావాల్సింది మనకు వచ్చే విధంగా చేసుకోవాలని జేఏసీ తరఫున నేను అందరికీ పిలిపిస్తున్నాను. రేపు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మేము మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి అందరూ వచ్చి ఎవరెవరు సొంతంగా అయినా చేయండి. అందరూ జేఏసీ వారు చేస్తారు. ఈ సిద్ధవటం మండలంలో ప్రజలందరూ గ్రామాల్లో ఉండే దేవాలయాలకు వెళ్ళి మరియు మసీదులలోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి అందరూ సమైక్యంగా ప్రార్థనలు చేసి మన ఫలితం వచ్చి మన మండలం మళ్ళీ కడప జిల్లాలో ఉండేటట్టు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి జరగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, దీనికి సహకరించిన హ్యాపీ కిడ్స్ యజమాని వారికి మరియు నా గ్రామ ప్రజలకు, నా ఆత్మమిత్రులకు, నా మిత్రులకు అందరికీ, నా గ్రామస్తులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.